హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. ఈ పిల్లలేంటో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టాయ్స్ అడుగుతారు. మేము విజయవాడకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కుకింగ్ సెట్ అన్నది పాప తీసుకుందండి, ప్లాస్టిక్ది. నాకు అస్సలు ప్లాస్టిక్ది నచ్చదు, కానీ పాప అక్కడ కావాలి అని ఇన్సిస్ట్ చేసింది కాబట్టి తీసుకున్నాము. అది అక్కడ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మొత్తం ఆడి 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 అలసిపోయింది, అంతలా ఆడింది. మేమైతే ఫస్ట్ మార్నింగ్ ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళామండి. బాగా ఎక్కువ అలలు వస్తున్నాయని చెప్పి ఆ రిషికొండ బీచ్లో ఆడిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పడుకుంటే 3 o'clock అయింది. అస్సలు మెలకువ కాలేదు, ఏంటో ఫుల్ అలసటగా అనిపించి మేము ఫస్ట్ అనుకున్నది బీచ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అక్కడ ఆర్కే బీచ్ చుట్టుపక్కల ఉన్న మ్యూజియంస్ అన్నీ చూసేసి సాయంత్రం భీమిలి బీచ్కి వెళ్దామని. కానీ ప్లాన్ ఒకటి, అనుకున్నది ఒకటి అయిందనమాట. పడుకొని లేచేసరికి 3:30 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాస్త తినేసరికి 4:30 అయిపోయిందనమాట. అప్పుడు మేము బీచ్కి వెళ్తే 1 hour టైం చూపించింది భీమిలి బీచ్కి మేమున్న హోటల్ నుంచి. అందుకని ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడిపించిన తర్వాత మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఉన్న మ్యూజియంస్ అన్నీ చూద్దాం అనుకున్నాము. అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి సీన్ అర్థమైపోయింది. అసలు విపరీతంగా గాలి వస్తుంది, ఎక్కువ హైట్లో అలలు వస్తున్నాయి. అయినా ధైర్యం చేసి మెల్లగా కిందికి అయితే వెళ్ళాము, వాటర్ దగ్గరికి చూద్దాము అని చెప్పి. బట్ వాటర్ దగ్గరికి వెళ్ళగానే పెద్ద అల వచ్చేసింది. అప్పుడు పిల్లలు భయపడ్డారు. సో ఇంకా అక్కడ సేఫ్ కాదు అని చెప్పి అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నాయి. అలా సరదాగా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా ఫొటోస్ తీసాను కానీ ఇట్లా ఒక 2-3 యాడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మేమైతే అక్కడ మనకి సబ్మెరైన్ మ్యూజియం ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. పార్కింగ్ అన్నది కొంచెం డిఫికల్ట్ అండి. ఆ రోడ్డు మొత్తం రోడ్ సైడే పార్కింగ్ చేస్తున్నారు. పేడ్ పార్కింగ్ కానీ లేదా నార్మల్ పార్కింగ్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. సో మమ్మల్ని దించి మా ఆయన పార్కింగ్ చేయడానికి ఇంకొక వైపు అయితే వెళ్ళారు. అంతసేపు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. చాలాసేపు పట్టింది, ఎందుకంటే ట్రాఫిక్తో పాటు అక్కడ మనకి పార్కింగ్ అనేది కొంచెం ప్రాబ్లమే ఉంది. చాలా మట్టుకు రోడ్ సైడ్ పెట్టుకోమని అందరు చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట క్లియర్గా 1000 రూపీస్ ఫైన్ అని. అందుకని పార్కింగ్ వెతికి అక్కడే పెట్టేద్దాము అని, ఎందుకంటే అది మన ఏరియా కాదు కాబట్టి రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి, మళ్ళీ ఒకవేళ ఫైన్ పడినా లేదా ఇంకేమైనా ప్రాబ్లం అయినా కూడా మనం డిఫికల్ట్ అవుతుంది అని చెప్పి పార్కింగ్ చూసి పార్క్ చేసి వచ్చారు. ఇక్కడ మ్యూజియంకి చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇద్దరికి టికెట్స్ ఉన్నాయని. పాపకి లేదు, నాకు మా వారికి బాబుకి ముగ్గురికి మాత్రమే టికెట్స్ ఉన్నాయి. ఫస్ట్ బయట అంతా చూసి తర్వాత లోపలికి వెళ్ళామండి. లోపల వీడియో అన్నది అలో లేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా వాళ్ళు అలో చేయట్లేదు. మంచి పని, ఎందుకంటే మన ఏదైతే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అనుకున్నామో అది అలాగే ఉంటేనే బాగుంటుంది. లోపల వరకు కెమెరాస్ తీసుకెళ్ళి అంతా క్యాప్చర్ చేసి ప్రతిదీ ఇంటర్నెట్లో పెట్టడం సేఫ్ కాదు అనిపించింది నాకు కూడా. అందుకని నేను వీడియో తీయలేదు. అక్కడ వాళ్ళు కూడా అలో చేయట్లేదు, క్లియర్గా బోర్డ్స్ పెట్టారు. బయట ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ వరకు మాత్రమే వీడియో అలా ఉందండి. ఆ తర్వాత కంప్లీట్గా క్లోజ్ చేశారు. లోపల కంప్లీట్ ఏసీ పెట్టుంది కాబట్టి చల్లగా ఉంది. బయటనేమో కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి అతుక్కుంటూ ఉంది. అక్కడ వెదరే డిఫరెంట్గా ఉందన్నమాట. అక్కడి నుంచి సముద్రం ఎంత దగ్గరగా కనిపిస్తుంది. కొన్నిసార్లు భయం వేస్తున్నా, కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ చాలా అనిపించింది. ఆ లోపల నుంచి బయటకు వచ్చి అలా చుట్టూ తిరిగి ప్రతిదీ ఎట్లా ఉంది అన్నది చూడడానికి ఒక 30 minutes టైం అయితే మేము తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనం అంత దూరం వెళ్ళలేము. మళ్ళీ ఇప్పుడు మనం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేసినంత ఇంట్రెస్ట్ పెద్దగైన తర్వాత మనకు రాదు అని చెప్పి అంతా చూసి తర్వాత నేనైతే ఇక్కడ షాప్కి అయితే వెళ్ళానండి. ఈ షాప్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగున్నాయని చెప్పి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందాము అని చెప్పి, పిల్లలు కూడా ఏమైనా చూస్తారు అని చెప్పి చూశాను. నేనైతే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. అక్కడ పిల్లలు చూసింది ఏంటంటే ఇంకా ఏమైనా కొత్త విషయం తెలుస్తుందా సబ్మెరైన్ గురించి అని చెప్పి చూశారు. అలాగే చాలా మట్టుకు కొంతమంది అక్కడ శంకులు ముత్యాలు అన్నీ అమ్ముతున్నారు. కానీ నేనైతే ఏవి తీసుకోలేదండి, ఉన్నే చాలు మళ్ళీ కొత్త ఎందుకు అని చెప్పి. అక్కడ నుంచి మేము ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది హెలికాప్టర్ అలాగే ఎయిర్ క్రాఫ్ట్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా చూడడానికైతే వెళ్ళాము. ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అక్కడ పెట్టుంది.
ఇది ఏరోప్లేన్ లాగా ఇట్లా మొత్తం వండి పెట్టేసిన సెటప్ అంతా. తీసినా ఇంజన్ ఎంత పెద్దగా ఉందండి. ఏరోప్లేన్ కెళ్తారా? ఇది ఇది కూడా అట్లాంటిదే కానీ దీనికి ఒకవేళ వాటర్ చేసినా కానీ బాంబ్ అంట. ఇష్టం అర్థం చేసిన ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్గా ఎయిర్ క్రాఫ్ట్లో పనిచేసిన వాళ్ళు, అలాగే అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎలా ఎలా ఎక్విప్మెంట్ని యూజ్ చేసాము అన్నది కంప్లీట్ వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉన్నాయండి, అక్కడ దారి పట్టుకొని వెళ్తే మనకు ఎయిర్ క్రాఫ్ట్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో, లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ ఎయిర్ క్రాఫ్ట్. ఏరోప్లేన్ అన్నది మనం నార్మల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము బయట అయినా ఎక్కడైనా. ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫస్ట్ టైం చూసిన, మిలిటరీది కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ అనిపించింది. లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా బోర్డు పెట్టారండి, వీడియో నాట్ అలౌడ్ అని. అందుకే నేను కూడా వీడియో తీయలేదు. లోపలంతా కూడా భలే ఉందనమాట. మనకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా ముందుగా ప్లాన్డ్గానే లోపల వీడియో అన్నది అలో లేదు. లోపల పర్సన్స్ ఎవరు లేరు ఆపండి వీడియో తీయొద్దు అని చెప్పడానికి, బట్ ఓన్లీ బోర్డ్స్ మాత్రం పెట్టారు. సో మనది, మన దేశ రక్షణ అన్నది మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనమే వాలంటీర్గా వీడియో తీయకుండా ఉండడం బెటర్ అని నాకు అనిపించి నేనైతే తీయలేదండి. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పిల్లలు కాసేపు అలా అంతా తిరిగి చూశారు. ఒక్కొక్క టైర్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ది మా పిల్లల కంటే కూడా చాలా హైట్లో ఉంది. అసలు ఎంత పెద్ద టైర్లో, అందుకే ఆ విమానం అంత స్ట్రాంగ్గా ఉందేమో అనిపించింది నాకు. అసలు భలే ఉన్నాయి. ఇంత దగ్గర నుంచి ఏరోప్లేన్ చూడడం కూడా నేను ఫస్ట్, మనం ఎందుకంటే డైరెక్ట్ ఏరోప్లేన్ ఎక్కాలి అనుకుంటే డైరెక్ట్ వెళ్ళి ఎక్కిపోతాం, కానీ ఈ టైర్లు ఇంత డీటెయిల్గా ఉన్నాయా, లోపల ఇవన్నీ ఇట్లా ఉన్నాయా అని చెప్పి చూడడము ఇదే ఫస్ట్ అనమాట. లోపల ప్రతి ఎక్విప్మెంట్, లోపల ఎక్కడెక్కడ కూర్చుంటారు, ఎక్కడ మనకు విమానం నడపడానికి అన్నీ ఎట్లా డీటెయిల్స్ ఉన్నాయి అన్నది అన్నీ అక్కడ క్లియర్గా రాస్తుందండి. అలాగే మొత్తం డిస్ప్లే ఉంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. మేము అక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టర్ రైడ్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇది కంప్లీట్గా మనకి రెస్క్యూ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెస్క్యూ చేసే హెలికాప్టర్ని కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి మీరు కూడా చూడండి. ఎన్నిసార్లు అది రెస్క్యూ చేసింది, అలాగే ఎన్నిసార్లు అది వర్క్ చేసింది, ఎలా చేసింది అన్నది ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్ విత్ ఫొటోస్, అలాగే డేట్, ఇయర్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. సో అవన్నీ చూస్తూ పిల్లలకి ఆల్మోస్ట్ మేము ఒక 2-3 అవర్స్ ఈ మ్యూజియంస్లోనే గడిపామండి. దగ్గరుండే వాళ్ళకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మేము ఇంత దూరం నుంచి వెళ్ళింది పిల్లలకి ఇవన్నీ చూపించడానికే కాబట్టి అన్నీ చూసి రిటర్న్ అయితే మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి అక్కడే డిన్నర్ చేసేసి మేము ఆ హోటల్లోనే బఫెట్ తీసుకున్నాము. సూపర్ ఉన్నాయి. నేను హోటల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో చూడండి. తర్వాత
మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అన్నది నేను రేపు పోస్ట్ చేస్తానండి. మన వీడియోస్ మీకు నచ్చితే కన్సిడర్ ఫాలోయింగ్. అలాగే ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. మీ సబ్స్క్రిప్షన్ అన్నది మాకు చాలా యూస్ అవుతుంది.